వైసీపీ హయాంలో టీటీడీలోని పరకామణిలో జరిగిన ఆక్రమణ వ్యవహారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి బాధ్యతలు సిఐడికి అప్పగించింది. సిఐడి ఐజీని వ్యాజ్యంలో సుమోటుగా ప్రతివాదిగా చేర్చింది. పరకామణిలో శ్రీవారి కానుకల అపహరణపై తిరుమల వన్ టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులను వెంటనే సీజ్ చేయాలని సిఐడి ఐజీని ఆదేశించింది. మరోవైపు ఫిర్యాదుదారుడి పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్, నిందితుడు సివి రవికుమార్ లోక్ అదాలత్ ద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. లోక్ అదాలత్లో జరిగిన ప్రొసీడింగ్స్ వివరాలను సైతం సీజ్ చేయాలని తేల్చి చెప్పింది. పరకామణిలో సొమ్ము దొంగతనంపై తితిదే బోర్డు తీర్మానాల రికార్డులు, తితిదే అధికారులు ఏమైనా ఉత్తర్వులు జారీ చేసి ఉంటే వాటిని సీజ్ చేయాలని సిఐడిని ఆదేశించింది. వాటన్నింటినీ సీల్డ్ కవర్లో తదుపరి విచారణకు తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సివి రవికుమార్ను 3 రోజుల్లో నోటీసులు అందజేయాలని పిటిషనర్ శ్రీనివాసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు హైకోర్టు వాయిదా వేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ్. ఏదైతే గత వైసీపీ హయాంలో తీసుకున్నట్టయితే ఈ యొక్క టీడీటీ పరకామణిలో జరిగినటువంటి అవకతవకల పైన హైకోర్టు కీలక నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పరకామణి నుంచి నగదు అపహరణపై ఫిర్యాదు చేసినటువంటి టీడీటీ అప్పట్లో ఏబిఎస్ తో సతీష్ కుమార్, నిందితుడు రవికుమారు లోక్ అదాలత్లో రాజీకు వెళ్లడాన్ని తప్పుపట్టింది. వెంటనే ఈ యొక్క లోక్ అదాలత్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించే దిశగా సిఐడి ఐజీ గారికి ఈ యొక్క ప్రతివాదిగా దీంట్లో చేర్చడం జరిగింది. మొత్తం గతంలో 2023 సెప్టెంబర్ 9వ తేదీ ఏదైతే లోక్ అదాలత్ లో ఉత్తర్వులు జారీ చేశారో దీనిపైన సస్పెండ్ చేస్తూ అప్పట్లో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రికార్డులు కావచ్చు, అలాగే టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల రికార్డ్స్ కావచ్చు, అలాగే అప్పట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పూర్తిగా విచారించి ఈ యొక్క నివేదికలన్నీ కూడా షీల్డ్ ద్వారా ఉత్తర్వులు జరిగింది. అయితే వచ్చే నెల అక్టోబర్ 13వ తేదీ దీనిపైన హైకోర్టులో వాయిదా కూడా ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విచారణ చేసిన తర్వాత దీనికి ఒక సమగ్రమైనటువంటి నివేదిక సమర్పించాలని, ఏదైతే గతంలో ఈ యొక్క రవికుమార్ పెద్ద జిఆర్ స్వామీజీ ఆశ్రమంలో అటెండ్ క్లర్క్ గా ఉన్నటువంటి రవికుమార్ అప్పట్లో పరకామణిలో విధులు నిర్వహిస్తూ డాలర్లు కాజేశారని, ఇలా ఇతరులతో కాజేసినటువంటి రవికుమార్ కోట్ల రూపాయలు వరకు కాజేసి ఉంటారని వాళ్ళ విచారణలో అప్పుడు తేలడంతో, అయితే అప్పట్లో ఏదైతే వైసీపీ హయాంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి రాజీ కుదుర్చుకోవాలని తెలపడంతో ఏబిఎస్ సతీష్ కుమార్ అలాగే నిందితున్నటువంటి రవికుమార్ ఇద్దరు కూడా ఈ లోక్ అదాలత్లో ఇది రాజీ కుదుర్చుకునేటువంటి అంశాన్ని మాత్రం పూర్తిగా తప్పుపట్టినటువంటి పరిస్థితి నేడు హైకోర్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద వైసీపీ హయాంలో జరిగినప్పుడు అప్పట్లో ఉన్నటువంటి పాలక మండలి సభ్యుల్లో కావచ్చు, అలాగే అధికారులు కొంతమంది ఎవరైతే ఉన్నత అధికారి ఉంటాడో ఆ యొక్క అధికారి హయాంలో ఇవన్నీ కూడా జరిగినటువంటి అంశాలను పడుతూ దీంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇదే ఇక్కడ కాజేసినటువంటి డాలర్లు కోట్ల రూపాయలు సంపాదించి బయట ప్రాంతాలంతా కూడా భూములు కొనుగోలు చేశారనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తుంది. దీని మీద మొత్తం కూడా సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి ఆ యొక్క నివేదికలన్నీ కూడా షీల్డ్ కవర్ ద్వారా హైకోర్టుకు సబ్మిట్ చేయాలని కూడా సిఐడి ఐజీకి తెలపడం జరిగింది. దీని మీద మరింత వేగం పెంచినటువంటి సిఐడి ఈ యొక్క నిందితుడైనటువంటి ఎవరైతే రవికుమార్ అలాగే అప్పట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ ను విచారించి అప్పట్లో ఉన్నటువంటి రికార్డ్స్ లన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ వచ్చే నెల 13వ తేదీకి కోర్టుకు సమర్పించనున్నారు. గత ప్రభుత్వంలో పరకామణిలో రవికుమార్ ఎవరైతే నిందితుడు ఉన్నారో సుధీర్, మనం చూస్తున్నామో పరకామణిలో దొంగతనంపై ఇలా చేశారనేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి సభ్యుల్లో కానీ ఉన్నతాధికారుల్లో కానీ ఎటువంటి విచారణకు పాల్పడే అవకాశం ఉంది? ఎవరెవరు ఇంకా బయటపడే అవకాశం ఉందంటారు?
అయితే మనము గత వైసీపీ హయాంలో తీసుకున్నట్టయితే పలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే చూసాము. ఏదైతే లడ్డు కల్తీ కావచ్చు, రకరకాల ఆ, ఆరోపణలు ఎదుర్కొంటూ ఇది ప్రధానమైనటువంటి స్వామివారికి భక్తులు దేశ నలుమూలలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ముడుపులు చెల్లిస్తూ ఉండిలో ముడుపులను వేసి సమర్పించేటువంటి నగదును పరకామణిలో, పవిత్రమైనటువంటి పరకామణిలో అక్కడ డబ్బులు ఇవన్నీ కూడా లెక్కలు వేసేటువంటి ప్రదేశంలో ఈ రోజు ఒక క్లర్క్ గా ఉన్నటువంటి రవికుమారు, మనం సీసీ ఫుటేజ్ లో చూస్తున్నాము డాలర్స్ అన్ని కూడా అతను కాజేసేయడాన్ని. ఇట్లా ప్రతిరోజు నిత్యం డాలర్స్ వాల్యుబుల్ ఉన్నటువంటి డాలర్లన్నీ కూడా అతను కాజేయడము, దీంట్లో వాటాలు కూడా వెళ్ళాయని అప్పట్లో ఉన్నటువంటి పాలక మండలిలో కావచ్చు, అలాగే అప్పట్లో ఉన్నత అధికారుల్లో కావచ్చు, ఇవన్నీ కూడా వాటాల రూపంలో వెళ్ళాయని, ఇవన్నీ కూడా చెన్నైలోని టిటిడి ఇన్ఫర్మేషన్ సెంటర్ లో భాగాలు కూడా పంచుకున్నట్టు కూడా ప్రస్తుతం మనం బోర్డు మెంబరు భాను ప్రకాష్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి ఆధారంలో. అయితే ఈ యొక్క సీసీ ఫుటేజ్ లేకుండా గత వైసీపీ హయాంలో పాలక మండలి మొత్తం కూడా ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ అన్ని కూడా డిలీట్ చేయడము, ఒక భక్తుడి ద్వారా ఈ యొక్క సీసీ ఫుటేజ్ ని ఈరోజు సేకరించి వెలుగులోకి వచ్చే దిశగా ముందుకెళ్తున్నారు. మొత్తం మీద ఉన్నతాధికారులు కావచ్చు, పాలక మండలిలో ప్రధానమైనటువంటి కీ పోస్టులు వహించినటువంటి వారు కావచ్చు, వీళ్ళంతా కూడా దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పుకునేటువంటి దిశగా ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆరోపణలు. దీని మీద సిబిఐటి బృందం మొత్తం కూడా ఐజీ గారు దీని మీద పూర్తి విచారణ చేపట్టిన తర్వాత నివేదికలో వాళ్ళ పేర్లు కూడా విచారణ తర్వాత తెలిపే అవకాశాలు కనిపిస్తున్నది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.